ప్రైజ్ లార్డ్ నజరుడైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ వందనాలు. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లాపూర్ మెట్ హైదరాబాద్. ఈరోజు మీకు విజయం అనే ఒక కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతిరోజు వాగ్దానాల ద్వారా దేవుడు మనలందరినీ బలపరుస్తూ వస్తున్నారు. అలాగే ఆ యొక్క వాక్యాలు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తూ అత్యధికమైన కృప చూపిస్తున్న దేవాది దేవునికి వందనాలు. మరి ఎవరండి మరి మనల్ని ప్రతిరోజు కూడా వాగ్దానాల చేత దీవిస్తూ మరి మన మంచి కోరుకొని మన జీవితంలో మనం ముందుకెళ్ళాలని ఆశీర్వదించేవారు ఎవరు? మరి ప్రతిరోజు మన చుట్టూ ఉన్న వారిలో మనం ఎవరైనా ఆదరిస్తారేమో అని అనేకుల కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళు ఎవరు ఏ సమయంలో తిరగబడతారో, ఎవరు ఏ సమయంలో అవమానిస్తారో మనకి తెలియదు. మరి కానీ దేవాది దేవుడు మాత్రమే ఆసక్తి కలిగి మన జీవితంలో మనల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ మన మంచి కోరుకుంటూ అత్యున్నతంగా మనం ఎదగాలని, అలాగే మరి ఫలించి అభివృద్ధి పొందాలని ఆశించే వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. మరి అలాంటి దేవుని కలిగిన మనం ఎంతో ధన్యులం. మరి అలాగే ఈరోజు మనం వాగ్దానాన్ని ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. ఆమెన్. మరి భయపడకుము అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎంతోమంది అంటే భయం చెందుతూ దీన్ని ప్రారంభించాలంటేనే మరి కృంగిపోతూ ఉంటారు. మరి ఈ యొక్క సమస్యలు, ఈ యొక్క వేదనలు మరి నన్ను ఏ విధంగా నన్ను మరి ముంచెత్తుతాయో, ఏ విధంగా నేను వీటి నుండి బయటపడగలను అని ఆలోచిస్తుండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి దినాన్ని ప్రారంభించే వాళ్ళు ప్రారంభించే ముందు మరి ఈరోజు నా జీవితంలో మరి ఈ సమస్య నుండి ఎలా బయటికి రావాలి అని చెప్పి చింతించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే దేవాది దేవుడు మనకు తోడైనాడు అన్న విషయం మనకి తెలిసినప్పటికీ కూడా మరి మనము వాటిని జయించలేక, అంటే ఈ సమస్యలో నేను బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి స్టూడెంట్స్ కూడా మరి ఎగ్జామ్స్ రాగానే చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే ఆ ఎగ్జామ్స్ నేను పాస్ అవుతానో లేదో అని మరి ఒక రకమైన భయానికి గురై మరి చదవడానికి కూడా మరి ఆసక్తి లేకుండా మరి ఎంతోమంది ఉంటారు. మరి అలాగే మన జీవితంలో ఎగ్జామ్స్ లాగానే ఎన్నో పరీక్షలు మనకు వస్తుంటాయి. వాటి గురించి మనం ఆలోచిస్తూ మరి అలాగే దిగులు చెందుతూ ఉంటాం. మరి పేతురు కూడా దేవాది దేవుడు తనతో ఉన్నప్పటికీ మరి ఆ యొక్క నీటిపైన నడిచే అనుభవంలో మరి మునిగిపోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే మరి దేవుని వైపు చూడకుండా సమస్యల వైపు, అంటే నీటి వైపు చూసి ఆ యొక్క అలలను ముంచెత్తుతాయేమో, అంటే ముంచి వేస్తాయేమో, ఆ యొక్క నీటిలో పడి నేను మునిగిపోతానేమో అని చెప్పి దేవుడు నడిచి చూపించినప్పటికీ కూడా, దేవుడు తనతో ఉన్నప్పటికీ కూడా మరి నడవలేకపోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మరి దేవుడు విడిచిపెడతాడా? మరి అతను అలా మునిగిపోవడాన్ని బట్టి విడిచిపెట్టకుండా దేవుడు మరి తనను పట్టుకొని నీటి మీద నడిపిస్తాడు. అలాగే మన జీవితంలో కూడా మరి సమస్యలు, మరి బాధలు, దుఃఖాలు ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా వాటిని మరి జయించే సామర్థ్యం ఆల్రెడీ మనకు శిల్వ మరణం ద్వారా దేవుడు ఇచ్చేసి ఉన్నాడు. వాటిని ఇప్పుడు కూడా వాటి మీద నుండి మనల్ని నడిపిస్తాడు. క్షేమంగా, సురక్షితంగా మనం బయటపడగలుగుతాం. ఎందుకు అంటే మనకు దేవుడు తోడైనాడు కాబట్టి. ఎందుకంటే ఆయన వాగ్దానం కూడా చేస్తున్నాడు మరి ఈరోజు ఏమని, నేను నీకు తోడైనాను, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నాను. మరి మన చేయి ఆయన పట్టుకొని ఉన్నాడు కాబట్టి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. మనుషులు కాదు మనకు సహాయం చేస్తుంది, దేవాది దేవుడు. మరి ఆయన సహాయం చేస్తే తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? మరి ఆయన సహాయం చేస్తే ఆ సమస్యల నుండి మనం బయటపడకుండా ఉండగలుగుతామా? మరి ఆయన ఆసక్తి కలిగి మన జీవితంలో వాగ్దానాలు ఇస్తూ నెరవేరుస్తున్నప్పుడు వాటిని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ దినాన్ని దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తూ మనం ప్రారంభిద్దాం. అద్భుతంగా మరి ఈరోజు మనం విజయాలని చూద్దాం. మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ యొక్క వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహించలాగిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. యేసయ్య తండ్రి, ఇవ్వబడిన యొక్క వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ యొక్క వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృప మీరు మాకు దయచేయండి. యేసయ్య మరి మాకు సహాయం చేస్తానని చెప్తూ మా కుడి చేతిని పట్టుకున్నానని ప్రభా మీరు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి అయ్యా, ఆ యొక్క వాగ్దానము మన చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన.
మా జీవితంలో మా నాయన ఎంత మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తే కొద్ది ప్రార్థన వేసే నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీకు విజయం. మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. దాని ద్వారా మరి మీరు కూడా సువార్తలో పాలుభాగస్తులు అవుతారు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.